నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో నిమ్మ మొక్క గురించి కంప్లీట్ కేర్ తెలుసుకుందామని. అంటే సాయిల్ మిక్స్ ఏంటి, సన్లైట్, అలాగే వీటికి వచ్చేటువంటి పెస్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. అలాగే సమ్మర్లో మనకు ఈ నిమ్మకాయలు అనేవి కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనకు కొంచెం కేర్ కనుక తీసుకున్నామంటే మంచి క్రాప్ అనేది తీసుకోవచ్చు. చూసారు కదా, ఇది వచ్చేసి టేబుల్ లెమన్ అండి. ఈ లెమనే కాదండి, లెమన్ మొక్కలు కానీ తర్వాత నారింజ, బత్తాయి, ఇటువంటి అన్ని మొక్కలు కూడా సేమ్ సాయిల్ మిక్స్, అలాగే సేమ్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నిమ్మ మొక్క 3 years ప్లాంట్ అండి. ఆల్రెడీ మనకు సమ్మర్కి నేను ఇంకా ప్రిపరేషన్ ఏమీ చేయలేదు, అయినా కూడా ఫ్లవరింగ్ అనేది బాగా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఇంకొంచెం కేర్ తీసుకున్నామంటే మనము మంచి ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అండి, మనము ప్రూనింగ్ చేసే ముందు సాయిల్ చూసారు కదా, 1 week అనేది నేను వాటర్ ఇవ్వడం అనేది ఆపేసానండి. సాయిల్ చూసారు కదా ఎంత డ్రైగా ఉందో. ఈ నిమ్మ మొక్కలు అనేవి ఎసిడిక్ నేచర్ని చాలా ఇష్టపడతాయండి. ఫస్ట్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే జనవరి ఎండింగ్ లోపు కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ మీ ప్లాంట్ ఏజ్ని బట్టి ప్రూనింగ్ అనేది హైట్గా ఉందనుకోండి ప్లాంట్, హార్డ్ ప్రూన్ అనేది చేసేసేయండి. నా ప్లాంట్ వచ్చేసి అంత హైట్ ఏం లేదు, 3 years ప్లాంటే కాబట్టి నేను ఆకులు మాత్రమే తీసేస్తున్నానండి. ఫస్ట్ మీరు ఒక వారం రోజులు అనేది వాటర్ ఇవ్వడం ఆపేసేయండి. ఇప్పుడు మనకు చలికాలమే కదా కాబట్టి ప్లాంట్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మీరు వారం రోజులు అనేది వాటర్ ఇవ్వడం ఆపేసేయండి. ఆపేసిన తర్వాత మీ ప్లాంట్ ఏజ్ని బట్టి హైట్గా ఉంటే ప్రూనింగ్ అనేది చేసుకోండి. లేదు హైట్ తక్కువగా ఉంది అంటే కనుక ఇలాగా ఆకులు మొత్తం కూడా తీసేసేయండి. ఒకవేళ మీ ప్లాంట్ అండి రూట్ బౌండ్ అయింటే గనక సాయిల్ మిక్స్ మొత్తము నిండిపోయి ఉంటే రూట్స్తో గనక ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోండి. మనము ఫిబ్రవరి లోపే ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాలండి ఏ ప్లాంట్స్ అయినా కూడా. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ ఇది నేను వారం రోజులు సాయిల్ని ఎండబెట్టాను, అలాగే సాయిల్ అంతా కూడా రిమూవ్ చేసేసాను, ఆకులన్నీ తీసి. ఇంకా నేను కంపోస్ట్ అవన్నీ ఏమీ ఇవ్వలేదు. అయినా కూడా మనకు ఫ్లవరింగ్ చూసారు కదా, మొత్తము ఎలా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందో. ఈ విధంగా అండి మీరు ఫస్ట్ మెయిన్ చేయాల్సింది ఏంటంటే వారం రోజులు వాటర్ ఇవ్వడం ఆపేసి ప్రూనింగ్ అయినా చేయండి. చిన్న ప్లాంట్ అయితే మొత్తము ఆకులంతా కూడా తీసేసేయండి. తర్వాత 2 ఇంచుల వరకు అండి పాత సాయిల్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా తీసేసేయండి. ఫ్లవర్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి ఫుల్గా. ఇప్పుడు మనము కనుక 2 inches సాయిల్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ న్యూ సాయిల్ మిక్స్ కంపోస్ట్ ఇచ్చామంటే కనుక ఇంకా ఎక్కువ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది ప్లాంట్స్ అనేవి పెరగకుండా పెట్టిన ప్లాంట్స్ పెట్టినట్లే ఉంటాయి, అలాగే పూత అనేది తక్కువగా ఉంటుందండి. దీనికి కారణము మెయిన్ అండి, దేనికైనా సరే కారణము వాటర్ అనేది ఎక్కువ అవడమే. మన ప్లాంట్కి ఎంత అవసరమో అంత నీళ్ళు ఇవ్వాలి తప్ప అవసరానికి మించి నీళ్ళు ఇచ్చినా, అలాగే అవసరానికి మించి ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా పూత ఉన్న సమయంలో పూత రాలిపోవడం, అలాగే ప్లాంట్ గ్రోత్ అనేది లేకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాటర్ అనేది టాప్ సాయిల్ చెక్ చేసుకొని మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనము ఆకులంతా తీసేసాం కదా, తీసేసిన తర్వాత మట్టి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎంత డ్రై అయిపోయిందో, అలాగా డ్రై అయిపోయిన తర్వాత 2 ఇంచుల వరకు ఉన్నటువంటి మట్టినంతా కూడా తీసేసేయండి. మెయిన్ అండి, మీరు పెట్టుకునే పాట్ ఏదైతే ఉందో దానికి హోల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోండి. మనము వాటర్ ఇచ్చినప్పుడు లోపల అనేది నిల్వ ఉండకుండా చక్కగా డ్రైన్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలి. అలాగే ఇసుక శాతం ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసుకోండి. మట్టి, అలాగే కొద్దిగా ఇసుక, వేరుకుళ్ళు, నెమటోడ్స్ ఇవి రాకుండా ఉండడం కోసం కొద్దిగా వేపపిండి, కంపోస్ట్, మీరు ఏ ఎరువు ఉంటే మీ దగ్గర దాంతో సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని మీ ప్లాంట్ అనేది పెట్టుకోండి. మెయిన్ వచ్చేసి చెప్పాను కదా ఇంతకుముందు, ఎసిడిక్ నేచర్ని ఇష్టపడతాయి ఈ నిమ్మ మొక్కలు. ఎప్పుడు కూడా మట్టి అనేది బంకగా ముద్దగా అలా ఉండకూడదండి. ఎర్ర మట్టి అయినా నల్ల మట్టి అయినా ఎలాంటి మట్టిలో అయినా సరే చక్కగా పెంచుకోవచ్చు నిమ్మ మొక్కల్ని. ఇక్కడ చూసారు కదా, మనకు వేర్లు అనేవి బయటికి కనపడేలాగా సాయిల్ అంతా కూడా తీసేసాను. ఇక్కడ మనకు గ్రాఫ్టెడ్ పాయింట్ అండి, గ్రాఫ్టెడ్ కిందకే మీరు ప్లాంట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఆకులు అలాగే మట్టి అంతా కూడా పాత మట్టి తీసేసాను. ఇప్పుడు మనము వారం రోజులు అనేది ప్లాంట్ని వాటర్ ఇవ్వడం ఆపేసాము. అలాగే ప్రూనింగ్ అయినా చేసుకోవాలి, లేదా మీ ప్లాంట్ రూట్ బౌండ్ అంటే కనుక ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాలి. 2 ఇంచుల మట్టి అనేది తీసేసాం. ఇక్కడ ఇసుక అలాగే కొత్త మట్టి అనేది తీసుకున్నానండి నేను.
మీ దగ్గర ఒకవేళ కొత్త మట్టి గనక లేకపోతే పాత మట్టిని తీసేసి ఉంటారు కదా, అందులోనే కొంచెము వేపపిండి అండి, ఖచ్చితంగా వేపపిండి అనేది కలుపుకోవాలండి నిమ్మ మొక్కలకి. లేదంటే మీ దగ్గర సాఫ్ ఫంగిసైడ్ అన్నా సరే కలుపుకోండి, పసుపు అయినా సరే కలుపుకోండి, ఏదైనా సరే మనకు యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది. అలాగే రూటింగ్ సిస్టమ్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము కొత్త మట్టి, ఇసుక, అలాగే కొంచెము వేపపిండి తీసుకున్నాము. ఇందులో నేను పశువుల ఎరువు అండి వేస్తున్నాను. మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉన్నా, వర్మి కంపోస్ట్ ఉన్నా ఏదైనా పర్వాలేదు, ఏదైనా సరే వేసుకోండి. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అనేది కలుపుకోండి. చూసారు కదా, మట్టి అనేది బంకగా లేకుండా మనకు పొడి పొడిగా ఉంది. మీరు ఈ నిమ్మ మొక్కలకి వీటన్నిటికండి ఎలాంటి కోకోపీట్ కానీ వరిపట్టు కానీ ఏమీ కలపాల్సిన అవసరం ఉండదు. మనకు మట్టి, ఇసుక, అలాగే కొంచెం కంపోస్ట్ ఉంటే ఎలాంటి మొక్కలనైనా ఈజీగా పెంచవచ్చు. ఎక్కువ అమౌంట్ అనేది మనము ఖర్చు చేయాల్సిన అవసరం అనేది ఉండదండి. చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎక్కువగా అమౌంట్లు పెట్టాలేమో, ఫెర్టిలైజర్స్ ఇవ్వాలేమో, లేకపోతే రావేమో అని. అదంతా ఏమీ అవసరం లేదండి. ఈజీగా అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, తయారు చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫాలో అవుతానండి. ఇప్పుడు మనము 2 ఇంచుల మట్టి, పాత మట్టి తీసేసాం కదా, ఇప్పుడు నేను అయితే కొత్త మట్టి ఇస్తున్నాను. మీ దగ్గర లేకపోతే కొత్త మట్టి, పాత మట్టిలోనే కొంచెము కొత్త మట్టి అనేది కలుపుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇంతకు ముందున్న మట్టిలో ఎన్ని పోషకాలు ఇచ్చినా సరే కొంచెము సారం అనేది తగ్గిపోతుంది. కొత్త మట్టి కలపడం వల్ల వాటి గ్రోత్ బాగుంటుంది, అలాగే మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెము కొత్త మట్టి ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది ఎక్కడ ఉందో ఆ ప్లాంట్ ఆ ప్లేస్లో అనేది పెట్టేశానండి. ఇప్పుడు ఒక్కసారి వాటర్ చేయండి, అంటే మనము కంపోస్టు అన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి వాటర్ చేయండి. వాటర్ చేసిన తర్వాత మళ్ళీ 4 రోజుల వరకు నేను వాటర్ అనేది ఇవ్వనండి. అదే మనకు ఫుల్ సమ్మర్ అనుకోండి, అప్పుడు మనము సాయిల్ అనేది చెక్ చేసుకొని మరీ తేమ లేకుండా, అలాగే మరీ ముద్దగా అనేది ఉండకుండా వాటర్ అనేది చేసుకోవాలి. అంతే తప్ప సమ్మర్ కదా అనేసి ప్రతిరోజు వాటర్ చేయకూడదండి. పైన మనకు మల్చింగ్ అనేది చేసుకుంటాం సమ్మర్లో. ఆ వీడియోస్ అన్నీ కూడా ముందు వస్తాయి మన ఛానల్లో. మల్చింగ్ ఎలా చేసుకోవాలి, ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అనేది మల్చింగ్ చేసుకొని ఉంటాం. కాబట్టి పైన టాప్ సాయిల్ చెక్ చేసుకొని వాటర్ అనేది ఇస్తే సరిపోతుంది. మళ్ళీ మనం ప్రతి 15 రోజులకు ఒకసారి మంచి ఫెర్టిలైజర్స్ అనేవి ఇంట్లో తయారు చేసుకుని మన మొక్కలకి అనేది ఇస్తూ ఉండొచ్చు అండి. ఇది వచ్చేసి మామూలుగా టేబుల్ లెమన్ అండి, ఇది వేరే ప్లాంట్. మనం ఇంతకుముందు ప్రూన్ చేసాం కదా, అది వచ్చేసి నార్మల్ లెమన్, ఇది వచ్చేసి టేబుల్ లెమన్ అండి. తర్వాత మనకు మంచి ఫ్లవరింగ్, ఎలాగ ఫ్రూటింగ్ వస్తుంది అనేది కూడా నేను అప్డేట్ అనేది ఇస్తాను. తర్వాత దీనికి వచ్చేటువంటి పెస్ట్లు వచ్చేసి ఆకు తినే పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి, అలాగే పేనుబంక ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి. మనము చెక్ చేసుకొని పెస్ట్ రాకముందే అండి, అంటే వచ్చిన తర్వాత మనము కేర్ తీసుకోవడం కంటే కూడా రాకముందే ప్రతి వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ కానీ, ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ మన ఛానల్లో కూడా చాలా ఉన్నాయి, అవి కానీ ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ నిమ్మ మొక్కలు అనేవి ఎసిడిక్ నేచర్ని ఇష్టపడతాయి అని. వారానికి ఒకసారి 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా నిమ్మరసం అనేది కలిపి మొక్క మీద స్ప్రే చేయండి. అలాగే మొక్క మొదట్లో పోయండి. పూత రాలిపోతూ ఉంటుంది కదా, ఆ సమస్యకు వచ్చేసి నీళ్లు అనేది ఎక్కువ అవడం కారణము. ఇంకొక రీజన్ వచ్చేసి పోషకాల లోపం అండి. అందుకనేసి మీరు ఏం చేస్తారంటే పూత టైంలో పుల్లటి మజ్జిగలో అండి కొంచెం ఇంగువ కలిపి మొక్క మీద అయినా స్ప్రే చేయొచ్చు. అలాగే మొక్క మొదట్లో పోయడం వల్ల ఈ పూత రాలే సమస్యను అనేది మనము అరికట్టవచ్చు. మన దగ్గర వెజిటబుల్ సీడ్స్ అలాగే ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంది, ఒకసారి దానికి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి.